హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఇదైతే మండే రోజు వ్లాగ్ అండి. మండే రోజు అంటే మా హస్బెండ్కి లంచ్ బాక్స్ లేదు, అలానే ఏదో వర్క్ ఉందని చెప్పి కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయారన్నమాట. సో ఇక్కడ నేను మా హర్ష అయితే ఋషికొండ దగ్గర వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చామండి. గుడి అయితే చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. బీచ్ వ్యూ అంతా సూపర్గా ఉందండి. అసలు అంటే నేను వచ్చాను, ఫస్ట్ టైం వచ్చినప్పుడు నైట్ టైం వచ్చాను అనమాట. నాకు అంతలా ఏం తెలియలేదు. సో మార్నింగ్ టైం ఇంకా బాగుంది. కట్టడం అది కూడా అదేదో చెక్కుతారు కదండి, నాకు దాని గురించి చెప్పడం రావట్లేదు, బట్ చాలా బాగుంది. ఇక్కడ నేను మా హర్ష అయితే గుడి అంతా దర్శనం అది కూడా బాగా అయిపోయిందండి. మండే కదా, కొంచెం రష్ ఏమీ లేదు, ఖాళీగా ఉంది. దర్శనం అది కూడా బాగా అయిపోయింది. సో ఇక్కడైతే మేము ఇదంతా చూసుకొని రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. హస్బెండ్కి లంచ్ బాక్స్ లేదు అంటే అసలు చాలా హ్యాపీగా ఉంటుంది. వంట పని లేదంటే ఎంత హ్యాపీ ఉంటుంది కదండి లేడీస్కి. ఇంకా నేను మా హర్ష అయితే మార్నింగ్ టిఫిన్ బయటే చేసేస్తాం అన్నమాట. బయట చేసేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళి పడుకుని పోయామండి. ఎంత ఎండగా ఉందంటే అంత ఎండగా ఉంది. అసలు 9 o'clockకి చాలా ఎండ వచ్చేసింది. ఇద్దరం ఎండ దెబ్బ తినేసాము. ఇంటికి వెళ్ళిన తర్వాత కాసేపు పడుకొని లేచిన తర్వాత మా హర్ష ఇంట్లో ఉండి నన్ను అలా టార్చర్ చేస్తాడండి. స్కూల్ హాలిడే కదా, ఇంకా అలా గేమ్ ఆడదాం రా మమ్మీ, గేమ్ ఆడదాం రా మమ్మీ అంటే కాసేపు చేస్తాడిన తర్వాత చెస్ నాకు రాదండి, నేను ఓడిపోతాను. వాడికి రాదు, ఆయన ఆడేస్తాడనమాట. అలా కాసేపు వైకుంఠపాలు ఒక 2-3 గేమ్స్ ఆడిన తర్వాత మధ్యాహ్నం లంచ్ కూడా నేను ఏం వంట చేయలేదండి. బయట నుంచి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టేసాను. ఆర్డర్ పెట్టేసి ఇద్దరం తినేసాం అన్నమాట. ఇక్కడ అంటే ఒక్కరోజు లంచ్ బాక్స్ లేదు అంటే ఆ బద్ధకం వేరేలా ఉంటుందండి. ఇంట్లో లేడీస్కి మాత్రమే అర్థమవుతుంది, బాక్సులు కట్టే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అది. ఇక్కడ మేము లంచ్ చేసిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ గేమ్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత ఈవినింగ్ కొంచెం స్నాక్ కింద రస్క్ ఇచ్చేసి పాలు ఇచ్చానండి వాడికి. పాలు ఇచ్చేసిన తర్వాత వాడు ట్యూషన్లోకి వెళ్ళిపోయాడు. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను బిగ్ బాస్కెట్లో మళ్ళీ మరుసటి రోజు స్కూల్ కదండి, కెలాక్స్ అయిపోయాయి. కెలాక్స్ పెట్టాను. అలాగే ఆనియన్ పొటాటో నేను ముందు వీడియోలో చెప్పాను కదా, రైతు బజార్ వెళ్ళి తేలేదు అని చెప్పి. సో అవి కూడా ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సారీ. అలాగే ఈవినింగ్ డిన్నర్లోకి అయితే నేను బియ్యం రవ్వ ఉప్మా చేస్తానండి. అందరికీ తెలిసే ఉంటుంది ఇది, కానీ సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. నైట్ డిన్నర్ అయితే అయిపోతుంది. మా హర్ష తింటాడు, మా హస్బెండ్ తింటాడు, సో నేను తింటాను. ముగ్గురికి ఈజీగా అయిపోతుంది. అంటే మార్నింగ్ నుంచి 1 టైం చేయలేదు కదా, సో ఇది చేసేసాను అనుకోండి, ముగ్గురం తినేస్తాం కాబట్టి నైట్ డిన్నర్ అయితే అయిపోతుంది అన్నమాట. ఇక్కడ ఏమీ లేదు ఫ్రెండ్స్, నేను కొంచెం పల్లీలు జీడిపప్పు వేసి కొంచెం బాగా వేయించుకున్నాను. తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి వేసి, తర్వాత అల్లం ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించుకున్నాను. అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసి కూడా ఆనియన్ సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట. కొంచెం ఉప్పు వేసుకొని ఆనియన్ సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్కి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. నేను ఇప్పుడు వాటర్ వేసుకుంటున్న గ్లాస్ తోటి 1.5 వచ్చింది ఫ్రెండ్స్ రవ్వ. నేను 4 గ్లాసెస్ అయితే వాటర్ వేసుకున్నాను అనమాట. ఆ గ్లాస్తో నేను 1.5 రవ్వ తీసుకున్నాను, అంటే ముగ్గురికి సరిపోలు కదా, అందుకని చెప్పి నేను 4 గ్లాసెస్ అయితే వాటర్ వేసుకున్నాను. ఆ వాటర్ కొంచెం బాయిలింగ్ అయ్యేంత వరకు ఉండి అప్పుడు మనం రవ్వ వేసుకోవాలి. రవ్వ కలుపుకుంటూ వేసుకొని దాన్ని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇలా ఉడుకుతూ ఉంటుంది కదా, మనం దీన్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే కుక్ అయిపోతుంది. ఇది ఆవిరికే కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ రవ్వ, బట్ తినడానికైతే చాలా బాగుంటుంది. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత 1 స్పూను నెయ్యి మీ టేస్ట్కి తగ్గట్టు, అంటే బాగుంటుంది అన్నమాట. నెయ్యి వేసుకుంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. మా హర్షకి ఇష్టం నెయ్యి వేస్తే, సో నేను అందుకే నెయ్యి వేసాను. నెయ్యి వేసిన తర్వాత ఇంకాసేపు మూత పెట్టి మగ్గించుకుంటే ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. దీనికి కాంబినేషన్ అయితే నేను బొంబాయి చట్నీ చేశాను ఫ్రెండ్స్. బొంబాయి చట్నీతో కూడా ఈ ఉప్మా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఈ వ్లాగ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మర్చిపోవద్దు ఫ్రెండ్స్, తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష.